హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏడబ్ల్యూపిఎల్ అస్లిపిఎస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. సో నా పేరు బుడుగు హరిబాబు ఫ్రమ్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. సో ఏడబ్ల్యూపిఎల్ అనేది 2014 నవంబర్ 9 ఢిల్లీ ద్వారకాలో కంపెనీ అనేది స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. సో కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, అండ్ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, కంపెనీ యొక్క ఎండి మిస్టర్ సంజీవ్ కుమార్ సార్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ అండ్ లీడ్స్ కింద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో మనకు మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ సార్ రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది అనమాట, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ గా. అండ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇండియన్ ఐకాన్ బిజినెస్ అవార్డ్ అవ్వచ్చు, మిలీనియం బ్రిలియన్స్ అవార్డ్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ గా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో కంపెనీ ప్రెజెన్స్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ మీద కూడా అద్భుతమైనటువంటి ఒక ప్రెజెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటు ఏడిఎస్ఏకి ప్రెసిడెంట్ గా కూడా ప్రజెంట్ డాక్టర్ సంజీవ్ కుమార్ సారు ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ యూనిట్ అనేది జైపూర్ లో ఉంది. 5 ఫ్యాక్టరీస్ కంపెనీకి ఓన్ గా ఉన్నాయి. సో ప్రజెంట్ ఏడబ్ల్యూపిఎల్ లో 300 అబోవ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ కూడా మనకు జైపూర్ నుంచి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రజెంట్ ఏడబ్ల్యూపిఎల్ లో అస్లిపిఎస్ వెల్నెస్ లో జరుగుతూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ లైసెన్స్ గురించి కొంచెం మనం డిస్కస్ చేసినట్లయితే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎంసీఏ కావచ్చు, ఎఫ్ఎస్ఏ లైసెన్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అండ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కావచ్చు. దాని తర్వాత మనకు డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ కావచ్చు, కోషర్ కావచ్చు, అండ్ హెచ్ఏసిపి అండ్ ఐసో స్టాండర్డ్ ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ ప్రజెంట్ మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మీద 100% ట్రస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏడబ్ల్యూపీఎల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దాంతో పాటు మనకు ప్రొడక్ట్ యొక్క అనాలిటిక్స్ రిపోర్ట్స్ అనమాట. సో లైక్ ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయి, యూరోపియన్ ల్యాబ్స్ ఉన్నాయి, అందులో మనకు ప్రొడక్ట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ప్రజెంట్ మీ ముందు ఇక్కడ ప్రజెంట్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఆయుష్ స్టాండర్డ్ మార్క్ సర్టిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే మనకు క్వాలిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో, సో 42 ప్రొడక్ట్స్ అనమాట, 42 రకాల ప్యూర్ 100% ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అది అస్లిపిఎస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఆయుష్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఏడబ్ల్యూపిఎల్ అస్లిపిఎస్ వెల్నెస్ లో మనకు 10 టైప్స్ ఆఫ్ లో 10 కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ డివైడ్ చేయడం జరిగింది అనమాట. అందులో ఫస్ట్ వెల్నెస్ ఫుడ్ సప్లిమెంట్, హెయిర్ కేర్ అండ్ హోమ్ కేర్, అపిరల్స్ అండ్ ఓరల్ కేర్, స్పైసెస్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వెటనరీ ప్రొడక్ట్స్ అండ్ బ్యూటీ కేర్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్ అనమాట. ఆల్మోస్ట్ 300 అబోవ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ అయిన 11 ఇయర్స్ లో 5,000 crores టర్న్ ఓవర్ కంపెనీ కంప్లీట్ చేసుకునింది. ఫాస్టెస్ట్ కాకుండా ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏడబ్ల్యూపిఎల్ అనేది. సో ఇలాంటి కంపెనీలో మనం కూడా జర్నీ చేయాలంటే ఏం చేయాలి, ఏ విధంగా మన బిజినెస్ ను స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు కంపెనీలో కొన్ని ప్రొడక్ట్స్ ను పర్చేస్ చేయాలి, వాటిని మీరు యూజ్ చేయాలి, మీకు వచ్చిన రిజల్ట్ ని వేరే వాళ్ళతో షేర్ చేయాలి. జస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, గెట్ ద రిజల్ట్, షేర్ ఇట్ విత్ పీపుల్. సో ఈ విధంగా మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒక ఎంపైర్ ని బిల్డ్ చేసుకునే అవకాశం కంపెనీ మనకి ఇక్కడ కల్పించడం జరుగుతుంది. సో హౌ టు బికమ్ అవర్ డైరెక్ట్ సెల్లర్, ఏడబ్ల్యూపిఎల్ లో డైరెక్ట్ సెల్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు? సో 3 టైప్స్ లో అవ్వచ్చు. ద ఫస్ట్ టైప్ ఇస్ కేటగిరీ 27 ఎస్పీ. ఎస్పీ అంటే సేల్ పాయింట్ అనమాట. సో మినిమం 5,000 నుంచి 6,000 ప్రొడక్ట్ వర్త్ మనం ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు మనం 27 ఎస్పీతో ఒక డైరెక్ట్ సెల్లర్ గా ఈ అవకాశం వస్తుంది. ఎవ్రీ వీక్ మనం 60,000 రూపీస్ అనేది వీక్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ 52 ఎస్పీ అనమాట. 9,000 నుంచి 9,500 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ మనం పర్చేస్ చేసినప్పుడు కంపెనీలో మనము ఎగ్జిక్యూటివ్ కేటగిరీ డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. మనం ఎవ్రీ వీక్ 1,33,000 వీక్లీ ఇన్సెంటివ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రీమియం కేటగిరీ 100 ఎస్పీ అనమాట. 100 సేల్ పాయింట్స్ మనం ప్రొడక్ట్ వర్త్ పర్చేస్ చేసినప్పుడు అప్రాక్సిమేట్ గా ఒక 16,000 నుంచి 17,000 వర్త్ ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేసినప్పుడు కంపెనీలో మనము ఎవ్రీ వీక్ 2 lakh క్యాపింగ్ మనం అచీవ్మెంట్ అవుతాం. అబో క్యాపింగ్ మనము 6 lakh అచీవ్మెంట్ అవుతాం. టోటల్ గా 1 వీక్ కి 8 lakh రూపీస్ ఇన్కమ్ ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎన్ని రకాల ఇన్కమ్స్ మనం కూడా పొందవచ్చు అంటే 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అందులో రిటైల్ ప్రాఫిట్, టీమ్ సేల్స్ ఇన్సెంటివ్, బోనస్ ఆర్ మ్యాచింగ్ అండ్ ర్యాంక్ లెవెల్ బోనస్, ట్రావెల్ బోనస్, రీపర్చేస్ ఇన్కమ్ అండ్ క్విక్ ప్రమోషన్ బోనస్ అండ్ టార్గెట్ అండ్ బోనజా, ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ అండ్ డైమండ్ రాయల్టీ అండ్ బ్లూ డైమండ్ రాయల్టీ బోనస్. సో ఫస్ట్ మనకు రిటైల్ ప్రాఫిట్ అనమాట. 20% అయితే 100% రిటైల్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. సో మీరు ఒక 1,000 రూపీస్ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేసినట్టయితే 200 బెనిఫిట్ ఉంటుంది. 10,000 ప్రొడక్ట్ పర్చేస్ చేసినట్టయితే 2,000 బెనిఫిట్ ఉంటుంది. సో ఎంఆర్పి అనేది మాక్సిమం రిటైల్ ప్రైస్ ఉంటుంది. డిపి అనేది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద కంపెనీ మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ ని ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దీని తర్వాత వచ్చరికి మనకు ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. ద ఫస్ట్ ఇన్కమ్ సేల్స్ గ్రోత్ కమిషన్ లేదా వీక్లీ ఇన్కమ్ అని చెప్పొచ్చు అనమాట.
సో మనకు ఎవ్రీ వీక్ బిజినెస్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఎవ్రీ థర్స్డే బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ వెన్స్డే బిజినెస్ క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్స్డే మన డైరెక్ట్ గా నెక్స్ట్ మన అకౌంట్ లోకి అమౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వీక్ మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజెంట్ మనకు మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత SAO SGO అని చెప్పేసి 2 టీమ్స్ ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. SAO మీన్స్ సేల్స్ అచీవ్మెంట్ ఆర్గనైజేషన్, SGO మీన్స్ సేల్స్ జనరేషనల్ ఆర్గనైజేషన్. సో మన డౌన్ లో సేల్ పాయింట్ ని కలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క గ్రోతింగ్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, 100 SP SAO లో 100 SP SGO లో మీకు బిజినెస్ అనేది మ్యాచ్ అవడం ద్వారా 100,000 రూపీస్ అనేది ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 1 SP ఈక్వల్ టు 10 రూపీస్ అనేది కంపెనీ ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వీక్ లో SAO లో 200 SP SGO లో కూడా 200 SP మనం మ్యాచింగ్ చేసుకున్నప్పుడు 2,000 రూపీస్ అనేది మనకి ఇక్కడ మ్యాచింగ్ బోనస్ మ్యాచింగ్ ఇన్సెంటివ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వీక్ అనమాట 700 SP SAO లో జరిగింది, 300 SP SGO లో జరిగింది. మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ 300 SP 300 SP 3,000 రూపీస్ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే 400 SP ఉందో మనకు ఫర్దర్ గా నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో క్యారీ ఫార్వర్డ్ మనకు నెక్స్ట్ వీక్ జరిగినప్పుడు సో మనకు SAO లో 0 బిజినెస్ వచ్చింది, కానీ మనకు SGO లో 400 బిజినెస్ వచ్చింది కాబట్టి సో ఇంతకు ముందు ప్రీవియస్ వీక్ జరిగిన బిజినెస్ ఏదైతే ఉందో మనకు క్యారీ ఫార్వర్డ్ ఉంది కాబట్టి 400 SP 400 SP మ్యాచింగ్ అయినప్పుడు మనకు 4,000 అనేది అగైన్ మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది అనమాట. అండ్ SAO బిజినెస్ అనేది సో డెఫినెట్లీ లైఫ్ టైం మన యొక్క బిజినెస్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది, నో కొలాప్స్ అనమాట మన యొక్క బిజినెస్ అనేది. సో ఈ విధంగా ఎవ్రీ వీక్ అనమాట, మనకు 20,000 SP SAO నుంచి 20,000 SP SGO నుంచి మనకు మ్యాచింగ్ జరిగినప్పుడు మనము 2 లాక్ పర్ వీక్ క్యాపింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక వారానికి 2 లక్షలు, ఒక నెలకు 8 లక్షలు మనం క్యాపింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ అబోవ్ క్యాపింగ్ మీ ఇన్కమ్ జనరేట్ అయినట్టయితే అబోవ్ క్యాపింగ్ అనేది 1 SP ఈక్వల్ టు 1 రూపీస్ చొప్పున మనము ఒక వీక్ లో 6 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్ గా 8 లాక్స్ అనేది పర్ వీక్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇన్కమ్ మనం తెలుసుకుందాం అనమాట. సో దీన్ని మనం మంత్లీ సేల్స్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పేసి కూడా పిలవచ్చు, ర్యాంక్ బోనస్ కూడా చెప్పేసి పిలవచ్చు అనమాట. సో ఇంతకు ముందు మనం ఏదైతే ఇన్కమ్ తీసుకున్నామో 1:1 రేషియోలో మనకు మ్యాచింగ్ అవుతూ క్యారీ ఫార్వర్డ్ అవుతూ 10% చొప్పున మనకి ఎవ్రీ వీక్ మనకు పర్ వీక్ 2 లాక్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ మంత్లీ సేల్స్ పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ SAO SGO లో మనం మ్యాచింగ్ తీసుకుంటూ మ్యాచింగ్ తో పాటు ర్యాంక్ బోనస్ ని కూడా అడిషనల్ గా మనం ఇక్కడ అచీవ్మెంట్ తీసుకునే అవకాశం కంపెనీ మనకు ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ 200 SP SAO లో 100 SP SGO లో మనకు బిజినెస్ వాల్యూ దీనికి సేల్ పాయింట్ అనేది మన డౌన్లోడ్ జరిగినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ SGO లో 200 SAO లో 100 ఉంటే కంపెనీ యాక్సెప్ట్ చేయదు. SAO లో బిజినెస్ అంటే SAO లోనే 200 SP కంప్లీట్ అవ్వాలి, SGO లో అన్నప్పుడు SGO లో 100 SP కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ SGO అనేది మీకు ఎవ్రీ వీక్ ఇన్సెంటివ్ జనరేట్ అవుతుంది, SAO అనేది మీకు ఎవ్రీ వీక్ బోనస్ అనేది జనరేట్ అవుతుంది. వీక్లీ కమిషన్ అనేది మనకు ఇన్సెంటివ్ అనేది వస్తుంది. ఎవ్రీ మంత్ మనకు 1వ తారీఖు మన ర్యాంక్ బోనస్ అనేది మన అకౌంట్ కి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 200 SP SAO లో 100 SP SGO లో మనకు మ్యాచింగ్ జరిగినప్పుడు సో 100 SP మ్యాచింగ్ మనకు 1,000 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్సెంటివ్ వచ్చేస్తుంది. అండ్ మనకు ర్యాంక్ బోనస్ కూడా 1,500 రూపీస్ 1,500 ఫస్ట్ 1,500 ర్యాంక్ బోనస్ మనకు కంప్లీట్ అవుతుంది కాబట్టి టోటల్ ఇన్కమ్ 2,500 రూపీస్ 2,500 రూపాయల ఇన్కమ్ ని మనం అచీవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కంపెనీ అనేది ఒక ర్యాంక్ ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బ్రోంజ్ అనేటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ర్యాంక్ మనము అప్గ్రేడ్ ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ర్యాంక్ లో 200 SP SGO లో SAO లో 100 SP SGO లో మ్యాచింగ్ 1,000 ర్యాంక్ బోనస్ 1,500 టోటల్ ఇన్కమ్ 2,500 రూపీస్ ఇన్కమ్ ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ మనం వెళ్ళేటప్పుడు అండ్ నెక్స్ట్ మన బిజినెస్ గ్రోత్ అవుతున్నప్పుడు మన డౌన్ లో జరిగేటువంటి రీపర్చేస్ మీద అవ్వచ్చు, జాయినింగ్ మీద అవ్వచ్చు, మన డౌన్ లో జరిగేటువంటి ప్రొడక్ట్ పర్చేస్ మీద ఏదైతే సేల్ పాయింట్ ఉంటుందో ఆ ఎస్పీని మనం కలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే 600 SP SAO లో 300 SP SGO లో మనకు బిజినెస్ జరిగినప్పుడు మ్యాచింగ్ ఇన్కమ్ 3,000 రూపీస్ రావడం జరుగుతుంది. అండ్ ర్యాంక్ బోనస్ అనేది 4,500 రూపీస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ మన ఇన్కమ్ 7,500 రూపీస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనము నెక్స్ట్ ర్యాంక్ అన్నమాట సిల్వర్ ర్యాంక్ కు మన ఐడి అనేది అప్గ్రేడ్ ప్రమోషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది సెకండ్ ర్యాంక్.
అండ్ నెక్స్ట్ అగైన్ మనం ఇలా ముందుకు బిజినెస్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే టీమ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఎస్పీ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఎస్ఏఓలో 200 ఎస్పీ, ఎస్జిఓలో 600 ఎస్పీ, మ్యాచింగ్ 6,000 రూపీస్ రావడం జరుగుతుంది, ర్యాంక్ బోనస్ 9,000 రావడం జరుగుతుంది. టోటల్ మన ఇన్కమ్ 15,000, 15,000 రూపాయల ఇన్కమ్ అనేది మనకు థర్డ్ ర్యాంక్ లో తీసుకొని జరుగుతుంది. మనకు ఐడి అనేది మనం గోల్డ్ ప్రమోషన్ కి అప్గ్రేడ్ అనేది అవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ర్యాంక్ మనం వర్క్ చేసుకుని ముందుకెళ్ళినట్టయితే 2,400 ఎస్పీ, ఎస్ఏఓలో 1,200 ఎస్పీ, ఎస్జిఓలో మనకు బిజినెస్ వేయడం జరిగినప్పుడు, మన యొక్క సేల్ పాయింట్ జరిగినప్పుడు మనకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 12,000 రావడం జరుగుతుంది. ర్యాంక్ బోనస్ అనేది 20,000 రావడం జరుగుతుంది. మన టోటల్ బోనస్ అనేది 32,000 రూపీస్ ఇన్కమ్ కంప్లీట్ అయింటది. అండ్ మన యొక్క ఐడి అనేది మన యొక్క బిజినెస్ ని మనము ప్లాటినం డిస్ట్రిబ్యూటర్ గా కంపెనీలకు మనము డెసిగ్నేషన్ ని అచీవ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ర్యాంక్ మనం ముందు వెళ్ళే ప్రాసెస్ లో అండ్ 4,800 లైక్ 4,800 ఎస్పీని ఎస్ఈఓలో, 2,400 ఎస్పీని ఎస్జిఓలో మన బిజినెస్ మన యొక్క సేల్ పాయింట్ మ్యాచ్ చేసినప్పుడు మనకు మ్యాచింగ్ ఇన్కమ్ 24,000 రావడం జరుగుతుంది. అండ్ ర్యాంక్ బోనస్ అనేది 45,000 రావడం జరుగుతుంది. అండ్ టోటల్ మన ఇన్కమ్ అనేది 69,000 అనేది ఆ యొక్క ర్యాంక్ లో మనకి ఇన్కమ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఎమరాల్డ్ అనేటువంటి ర్యాంక్ లో టోటల్ గా మనకు 69,000 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ టోటల్ గా మీరు అకామిడేషన్ చేసినట్టయితే 1,23,000 అనేది ఇన్కమ్ ని ఇక్కడ మీరు అచీవ్మెంట్ అనేది ఈ యొక్క 5 ర్యాంక్ లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక 5th ర్యాంక్ నుంచి మనకు కంపెనీ ఒక సెక్యూరిటీ ఫండ్ కూడా మనకు మన ఫ్యామిలీకి డెవలప్మెంట్ చేసింది అనమాట. సో ఏంటి ఆ సెక్యూరిటీ ఫండ్ అంటే ఏడబ్ల్యూపిఎల్ ఫౌండేషన్ ప్రెజెన్స్ అనమాట. సో ఇక్కడ మనకు ప్రతి ఫైటర్ కూడా ఏడబ్ల్యూపిఎల్ పనిచేస్తున్న ప్రతి ఫైటర్ కూడా ఎవరైతే ఎమరాల్డ్ ర్యాంక్ ను అచీవ్మెంట్ చేస్తారో వాళ్ళకు ఫైటర్ పరివార సురక్ష యోజన కింద మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎమరాల్డ్ ర్యాంక్ లో మీరు వర్క్ చేస్తూ మీకు ఇన్సిడెంట్ ఏమైనా జరిగినట్టయితే ఒక పాలసీ లాగా, ఒక ఇన్సూరెన్స్ టైప్ లాగా మీకు 1 lakh రూపీస్ నుంచి 22 lakh వరకు మీకు కంపెనీ మీ ఫ్యామిలీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మీ యొక్క చిల్డ్రన్స్ ని, మీ యొక్క పిల్లల్ని 12th స్టాండర్డ్ వరకు ఏడబ్ల్యూపిఎల్ ట్రస్ట్ ద్వారా చదివించడం జరుగుతుంది. ఇది చాలా మందికి కంపెనీ ఆల్రెడీ జనరేట్ చేయడం కూడా జరిగింది. ఇది 5th ర్యాంక్ నుంచి. అండ్ నెక్స్ట్ మనము 6th ర్యాంక్ వెళ్ళాలంటే ఎస్ఏఓ, ఎస్జిఓలో మనకు 12,000 ఎస్పీ ఎస్ఏఓలో, 6,000 ఎస్పీ ఎస్జిఓలో మనకు బిజినెస్ మన యొక్క సేల్ పాయింట్ జరిగినప్పుడు 60,000 మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. 1,70,000 మనకు ర్యాంక్ బోనస్ రావడం జరుగుతుంది. టోటల్ మన ఇన్కమ్ 2,30,000 రూపాయలు అనేది టోపాజ్ ర్యాంక్ లో మనం కంప్లీట్ చేసుకొని జస్ట్ 6th ర్యాంక్ లో మన ఇన్కమ్ అనేది 2,30,000 ఉంటుంది. అండ్ టోటల్ గా ఏడబ్ల్యూపిఎల్ లో 8,000 మందికి పైగా అచీవర్స్ టోపాజ్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ ర్యాంక్ మనకు జరగాలంటే 24,000 ఎస్పీ ఎస్ఏఓలో జరగాలి. అండ్ 12,000 ఎస్పీ ఎస్జిఓలో జరగాలి. మ్యాచింగ్ ఇన్కమ్ 1,20,000 అండ్ ర్యాంక్ బోనస్ అనేది 2,30,000, 2,30,000 రావడం జరుగుతుంది. టోటల్ మన ఇన్కమ్ 3,50,000 అనమాట. ఇక్కడ మనం రూబీ స్టార్ అనేటువంటి ర్యాంక్ మనము డెసిగ్నేషన్ మారుతుంది. సో టోటల్ మన ఇన్కమ్ అనేది 3,50,000 అనేది ఈ యొక్క 7th ర్యాంక్ లో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 48,000 ఎస్పీ ఎస్ఈఓలో, 24,000 ఎస్పీ ఎస్జిఓలో మనకు సేల్ పాయింట్ మ్యాచ్ అయినప్పుడు 2,40,000 మ్యాచింగ్ ఇన్కమ్ అండ్ ర్యాంక్ బోనస్ అనేది 3,60,000 రావడం జరుగుతుంది. అండ్ టోటల్ మన బోనస్ అనేది ఇక్కడ 6 lakh రూపీస్ ఇక్కడ యాజ్ ఏ సఫేర్ ర్యాంక్ మన యొక్క ఐడిని అప్గ్రేడ్ అవుతూ మన యొక్క డెసిగ్నేషన్ మారుతూ మనకు రికగ్నేషన్ వస్తూ 6 lakh రూపీస్ అనేది టోటల్ గా ఈ యొక్క ర్యాంక్ లో మనం తీసుకోవడం జరిగి ఉంటుంది. అండ్ టోటల్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడినట్టయితే 13 లక్షల రూపాయల ఇన్కమ్ ని ఈ సఫేర్ ర్యాంక్ లోకి వచ్చేసరికి మనం టోటల్ ఇన్కమ్ అనేది అచీవ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మన కంపెనీ యాజ్ ఏ ట్రావెల్ బోనస్ కింద మనకు 3 nights అండ్ 4 days సెల్ఫ్ మలేషియా టూర్ కూడా కంపెనీ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ టోటల్ గా కంపెనీలో 2,220 మంది సఫేర్ ర్యాంక్ అచీవర్స్ ఎంటైర్ ఏడబ్ల్యూపిఎల్ కంపెనీలో ప్రజెంట్ ఈ రోజు వర్క్ చేస్తున్నారు, అచీవ్మెంట్ అయ్యారు. అండ్ మనం నెక్స్ట్ ర్యాంక్ కు వెళ్ళాలంటే ఏం చేయాలి? అగైన్ మళ్ళీ మన ఎస్జేఓలో నెక్స్ట్ మళ్ళీ 96,000 ఎస్ఏఓ జరగాలి, 48,000 ఎస్పీ ఎస్జేఓలో జరగాలి. మ్యాచింగ్ ఇన్కమ్ 4,80,000 మ్యాచింగ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ ర్యాంక్ బోనస్ మీరు ర్యాంక్ అచీవ్మెంట్ అయినప్పుడు ఎవ్రీ మంత్ 1వ తారీఖు మీకు వచ్చేటువంటి ర్యాంక్ బోనస్ మాత్రమే 8,20,000 మీకు ర్యాంక్ బోనస్ ఉంటుంది. అండ్ మీ టోటల్ ఇన్కమ్ 13 లక్షలు మీరు ఈ ర్యాంక్ లో తీసుకోవడం జరిగి ఉంటుంది. స్టార్ సఫేర్ ర్యాంక్ మీరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి 9th ర్యాంక్ మీరు కంప్లీట్ అయింది కాబట్టి మీకు 13 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది ఈ యొక్క ర్యాంక్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు దుబాయ్ యొక్క ట్రిప్ అనేది విత్ కపుల్ అండ్ 2 children అనమాట 3 nights and 4 days అనేది కంపెనీ
దుబాయ్ కపుల్ ట్రిప్ కూడా, ఒక ఫ్యామిలీ ట్రిప్ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క స్టార్స్ అఫేర్ నుంచి మీ ఫ్యామిలీ కూడా మీ సక్సెస్ ని ఎంజాయ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ గా కంపెనీలో 1123 మంది స్టార్స్ అఫేర్ అచీవర్స్ ఆల్రెడీ కంపెనీలో అచీవ్మెంట్ అనేది అవ్వడం జరిగింది. అండ్ మనం నెక్స్ట్ ఇంకొద్ది ర్యాంక్ ముందుకు వెళ్ళినట్టయితే ఎస్ఈఓలో 1,92,000 ఎస్పీ, ఎస్జిఓలో 96,000 ఎస్పీ. సేల్ పాయింట్ మ్యాచ్ అయినప్పుడు మనకు 9,60,000 మ్యాచింగ్ ఇన్కమ్. అండ్ మనకు వచ్చే డైమండ్ ర్యాంక్ బోనస్ అనేది 12,40,000 ర్యాంక్ బోనస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ మన ఇన్కమ్ వచ్చేసరికి 22 లక్షలు మనకు టోటల్ గా ఈ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ డైమండ్ ర్యాంక్ మనకు కంప్లీట్ అయ్యేసరికి 22 lakhs మనకు డైమండ్ ఇన్కమ్ అచీవ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకు కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా 1% మంత్లీ రాయల్టీ ఇన్కమ్ అనేది డైమండ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. సో టోటల్ టర్న్ ఓవర్ లో 1% కంపెనీ పక్క తీసి టోటల్ అచీవర్స్ ని, డైమండ్ అచీవర్స్ ని డివైడ్ చేసుకుని ఎవ్రీ మంత్ మనకు డైమండ్ రాయల్టీ ఇస్తుంది. అప్రాక్సిమేట్ గా ప్రజెంట్ ఇప్పుడు ఒక 15,000 నుంచి 20,000 రూపాయల ఇన్కమ్ అనేది డైమండ్ రాయల్టీ రావడం జరుగుతుంది. డైమండ్ రాయల్టీతో పాటు శ్రీలంక ట్రిప్ అనేది విత్ కపుల్ 3 nights and 4 days ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ గా 566 మంది డైమండ్ అచీవర్స్ ప్రజెంట్ AWPL లో వర్క్ చేస్తున్నారు. అండ్ మనం నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళినట్టయితే ఎస్ఈఓ, ఎస్జిఓలో 3,84,000 ఎస్పీ, ఎస్ఏఓలో 1,09,000 ఎస్పీ, ఎస్జిఓలో చేసినప్పుడు 19,60,000 మ్యాచింగ్ ఇన్కమ్ అండ్ 22 lakhs మనకు ర్యాంక్ బోనస్. అండ్ టోటల్ మన ఇన్కమ్ బ్లూ డైమండ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటూ 41,20,000 అనేది మనం ఇక్కడ ఇన్కమ్ అచీవ్మెంట్ చేస్తాం. అగైన్ మళ్ళీ మనకు బ్లూ డైమండ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా 1% అనేది మంత్లీ రాయల్టీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు అప్రాక్సిమేట్లీ గా 35,000 నుంచి 40,000 వరకు మనకు బ్లూ డైమండ్ రాయల్టీ అనేది లాస్ట్ మంత్ కూడా రావడం జరిగింది. అండ్ దీంతో పాటు మనకు కంపెనీ 2 nights సింగపూర్ అండ్ 2 nights డ్రీమ్ క్రూజ్ అనమాట, 4 nights and 5 days అనేది ట్రిప్ అనేది కంపెనీ ఇక్కడ సెల్ఫ్ అనేది ప్రొవైడ్ అనేది మీకు ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు బ్లూ డైమండ్ ర్యాంక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ టోటల్ కంపెనీలో 288 మంది ఆల్రెడీ బ్లూ డైమండ్ ర్యాంక్స్ అండ్ కర్డ్ కంపెనీలో ఆల్రెడీ వర్క్ అనేది చేస్తున్నారు. అచీవ్మెంట్ అనేది అవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ర్యాంక్ ప్రమోషన్ అనమాట, 7,60,000 ఎస్పీ, ఎస్సీఓలో 3,84,000 ఎస్పీ, ఎస్జీలో జరిగినప్పుడు 38,40,000 రూపాయల మ్యాచింగ్ ఇన్కమ్ అండ్ 35 లక్షల రూపాయల ర్యాంక్ బోనస్. అండ్ టోటల్ గా మీరు ఇక్కడ బ్లాక్ డైమండ్ ర్యాంక్ మీరు అచీవ్మెంట్ చేస్తూ 73,40,000 రూపాయల ఇన్కమ్ మీరు పొందుతూ ఇక్కడ మీకు కంపెనీ రష్యా సంబంధించిన ట్రిప్ సెల్ఫ్ టూర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ గా కంపెనీలో 145 మంది ఆల్రెడీ బ్లాక్ డైమండ్ ఈ రోజు AWPL లో అచీవ్మెంట్ అయ్యి వర్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అనమాట, అగైన్ నెక్స్ట్ ర్యాంక్ లో 1,53,000 ఎస్పీని, లైక్ 15,36,000 ఎస్పీని అండ్ 76,800 ఎస్పీని మనకు బిజినెస్ జరిగినప్పుడు టోటల్ గా మ్యాచింగ్ ఇన్కమ్ 76,80,000 రూపాయలు అండ్ 59,000 ర్యాంక్ బోనస్. టోటల్ గా మన ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ రాయల్ డైమండ్ లో 1,35,80,000 రూపాయల ఇన్కమ్ కంపెనీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు స్విట్జర్లాండ్ కపుల్ టూర్ అనమాట విత్ చిల్డ్రన్స్ తో సహా 5 nights and 6 days అనమాట. అండ్ టోటల్ గా కంపెనీలో ఈ 78 మంది ఆల్రెడీ రాయల్ డైమండ్స్ కంపెనీలో అచీవ్మెంట్ అనేది చేయడం జరిగింది. అండ్ టోటల్ మనం నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళినట్టయితే ర్యాంక్ బోనస్ అనేది 93 లక్షలు రావడం జరుగుతుంది. అండ్ మ్యాచింగ్ ఇన్కమ్ 1,53,00,000 రావడం జరుగుతుంది. టోటల్ గా క్రోన్ డైమండ్ అనేది 2,46,60,000 రూపాయల ఇన్కమ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకు ఈ యొక్క అడిషనల్ గా టూర్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ గా మనకు క్రోన్ డైమండ్ లో AWPL లో 36 మెంబర్స్ 36 మంది అచీవ్మెంట్ అనేది చేయడం జరిగింది. ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అనమాట, నెక్స్ట్ ర్యాంక్ అనేది మనకు టోటల్ గా అంబాసిడర్ ర్యాంక్ అనమాట, 15th ర్యాంక్ అనమాట. అంబాసిడర్ ర్యాంక్ అనేది మనకు 3,07,20,000 రూపాయల మ్యాచింగ్ బోనస్ అండ్ ర్యాంక్ బోనస్ 1,50,00,000 రావడం జరుగుతుంది. టోటల్ గా అంబాసిడర్ ఇన్కమ్ వచ్చేసరికి 4,57,20,000 రూపాయల ఇన్కమ్ ఉంటుంది. అండ్ టోటల్ గా లండన్ కూడా ఈ యొక్క టూర్ అనేది 5 nights and 6 days కంపెనీ ఫ్రీ ప్రొవైడ్ చేస్తూ టోటల్ గా AWPL లో 15 మందికి పైగా అంబాసిడర్స్ ప్రజెంట్ ఈ రోజు AWPL లో దగ్గరగా 10 కోట్ల పైగా సంపాదించిన వాళ్ళు 10 నుంచి 15 కోట్ల దాకా ఇన్కమ్ తీసుకున్న అంబాసిడర్స్ ఈ రోజు 15 మంది ఈ రోజు AWPL లో వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అనమాట, నెక్స్ట్ ర్యాంక్ అనేది రాయల్ అంబాసిడర్. రాయల్ అంబాసిడర్ మనకు 6,14,40,000 రూపాయల మ్యాచింగ్ బోనస్ అండ్ 2,85,00,000 ర్యాంక్ బోనస్ అండ్ టోటల్ ఇన్కమ్ 8,99,40,000 రూపాయల ఇన్కమ్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఆస్ట్రేలియా విత్ కపుల్ అండ్ చిల్డ్రన్స్ టూర్ రావడం జరుగుతుంది. టోటల్ గా AWPL లో 8 మంది 8 మెంబర్స్ ఆల్రెడీ రాయల్ అంబాసిడర్స్ ర్యాంక్స్ ని అచీవ్మెంట్ చేసి ఈ రోజు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 20 నుంచి 30 కోట్ల రూపాయల పైగా ఇన్కమ్ టోటల్ ఈ యొక్క రాయల్ అంబాసిడర్ ర్యాంక్ లో ఇన్కమ్ ని తీసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అనమాట మనకు నెక్స్ట్ ర్యాంక్ అనేది క్రోన్ అంబాసిడర్ అనమాట. సో క్రోన్ అంబాసిడర్ ర్యాంక్ అవ్వాలంటే మనకు 12,28,800 మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటాం అండ్ 5,50,00,000 రూపాయల ఇన్కమ్ ర్యాంక్ బోనస్ తీసుకుంటాం. టోటల్ గా ఇక్కడ క్రోన్ అంబాసిడర్ అనే వాళ్ళు క్రోన్ అంబాసిడర్ ర్యాంక్ సంబంధించిన ఇన్కమ్ వచ్చరికి 17,78,80,000 రూపాయల ఇన్కమ్ తీసుకుంటూ ఈ యొక్క బిజినెస్ ద్వారా
ముగ్గురు ఆల్రెడీ మనకు ప్రో అంబాసిడర్ ర్యాంక్స్ కంప్లీట్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. మైపాల్ సింగ్ గురూజీ అండ్ రామ్వీర్ సింగ్ గురూజీ అండ్ దాని తర్వాత మనకు శివకుమార్ గురూజీ అనమాట. సో 3 మెంబర్స్ ఆల్రెడీ కంప్లీట్ ప్రో అంబాసిడర్స్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలంటే దగ్గరగా 12 కోట్ల ర్యాంక్ బోనస్ వస్తుంది. ఈ యొక్క ర్యాంకు ఈ 12 కోట్ల రూపాయలు సంబంధించిన ర్యాంక్ బోనస్ కూడా కంపెనీలో ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మైపాల్ గురించి కూడా ఏప్రిల్లో అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ టోటల్ గా మనకు నెక్స్ట్ ర్యాంక్ అనమాట. సో ఒక చీఫ్ బ్రాండ్ అంబాసిడర్ 74 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ 148 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ టోటల్ గా AWPL లో 300 కోట్లు సంపాదించేటువంటి బిజినెస్ ప్లాన్ ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ 2-3 మెంబర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఒకరు 1 కోటి రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల దగ్గర ప్రాసెస్ లో ఇది ఒక నెట్ వర్త్ ని బిల్డ్ చేసేటువంటి ఒక ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. అండ్ AWPL లో మనం టాప్ అచీవర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డాక్టర్ మైపాల్ సింగ్ గురించి క్రోన్ అంబాసిడర్. సో టోటల్ గా 60 కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. యావరేజ్ గా ఒక నెలకు 60 నుంచి 70 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అనేది AWPL కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ శివకుమార్ గురించి క్రోన్ అంబాసిడర్ 17th లెవెల్ ర్యాంక్ అనమాట. టోటల్ గా 40 crores అబో ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో 50 నుంచి 60 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటారు. టోటల్ గా 10 ఇయర్స్ టైం పీరియడ్ లో జరిగింది అనమాట ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ అమిత్ దుబే గురించి 16th ర్యాంక్ లెవెల్లో ఉన్నారనమాట. రాయల్ అంబాసిడర్ ర్యాంక్ లో ఉన్నారు. సో టోటల్ అచీవ్మెంట్ 30 కోట్ల పైగా ఉంది. 45 నుంచి 50 లక్షలు యావరేజ్ గా ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. 8 సంవత్సరాలు టైం పీరియడ్ లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో నా యొక్క రోల్ మోడల్, నా యొక్క గ్రేట్ మెంటర్ అని చెప్పొచ్చు డాక్టర్ వికాస్ కుమార్ మా గురుజీ. సో మీరట్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి. సో ప్రజెంట్ అంబాసిడర్ ర్యాంక్ ని 15 లెవెల్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఫాస్టెస్ట్ అంబాసిడర్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ 15 కోట్లకు పైగా అచీవ్మెంట్స్ ని ఈ రోజు వికాస్ గురించి తీసుకోవడం జరిగింది అనమాట. BMW, మెర్సిడీస్ బెంజ్, ఫార్చునర్, క్రేటా డిఫరెంట్ లగ్జరీస్ బ్రాండ్స్ ని కూడా ఈ రోజు IWPL ద్వారా అచీవ్మెంట్ చేయడం జరిగింది అనమాట. అండ్ AWPL లో గత 11 సంవత్సరాల నుంచి దగ్గరగా 250 మందికి పైగా లగ్జరీ కార్ అచీవర్స్ ని ఈ రోజు AWPL లో తీసుకోవడం జరిగింది. సో మీరు దీన్ని యూట్యూబ్ లోకి వెళ్ళి దీన్ని లగ్జరీ కార్ అచీవర్స్ ని 8990 మీరు సెర్చ్ చేసిన వెంటనే AWPL బ్రాండ్ ను మనం చూడొచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గో డైమండ్. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ అనేది 100% అద్భుతంగా స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. అండ్ AWPL బిజినెస్ ఎవరు స్టార్ట్ అవ్వాలన్నా సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసినటువంటి టీం అనమాట. సో మీ అందరికీ 100% సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గో డైమండ్, గో సక్సెస్.